వాళ్ళు కూడా వచ్చి పెట్టారు. చేపలు ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే 12 సంవత్సరాలుగా పైప్ లైన్ వేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ లేక ఈ రోజు వరకు అది పాడయ్యి ఆ ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఉందో అది సముద్రంలో కలుస్తుంది. దీనివల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను ఏదో రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు, చాలా ప్యూర్గా మాట్లాడుతున్నాను. నేను ఆ పిల్లోడిని మొన్న కుర్రోడిని వెళ్ళి చూసి వచ్చేసరికి నిజంగా కడుపు తెరుక్కుపోయింది. 13 సంవత్సరాల పిల్లోడు కిడ్నీలు వ్యాధి ఏంటమ్మా? అదేమో ముసలోడా 40 సంవత్సరాలుడా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వచ్చినట్టు అయ్యో పాపం అంటున్నాం మనం. అలాంటి 15 సంవత్సరాల కుర్రోడు కూడా కిడ్నీస్ పోతున్నాయి. నేను ఏమంటానంటే ఈ విషయంలోని కొంచెం రాజకీయాలన్నీ పక్కన పెట్టి పోరాటం కనుక చేయకపోతే గ్రామస్తులతో పాటు అందరు నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు. చెప్తున్నాను జనరేషన్ ఇబ్బంది పడతారు. ఇంక అనకూడదు కానీ రాజీపేట గ్రామం ఒకనొకప్పుడు ఉండేది అని అనుకోవడం తప్పించి ఎవరు ఉండరు. ఉంటాయి, క్యాన్సర్ వస్తుంది, కిడ్నీస్ పోతాయి, లివర్ పోతుంది, ఊపిరితిత్తులు పోతాయి, వదిలిన గ్యాస్కి ఇవన్నీ జరుగుతాయి. అంటే అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది, దాన్ని మనం తీసేయమని ఏదైతే చెప్పట్లేదు, బట్ ప్రికాషనరీగా వెళ్ళమని మనం చెప్తున్నాం. పైపులు కంటిన్యూ ఉన్నాయి మేడం, పాడేయం లేదు మేడం, కంటిన్యూ ఉన్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు మేడం, ఆ రోజు తీసుకెళ్ళి మేడం, తీసుకెళ్ళి అన్ని చెకప్ చేసాం. ఆయన ఏం చేసి మాతో రాగా మీద అదుపు తిరిగిపోయాడు మేడం. ఇంత గొప్ప కదా మేడం, ఆడుకుంటున్నాను మేడం. అలా ఇంత ప్రాబ్లం ఏమైనా పట్టించుకోవట్లేదు మేడం. ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి బినామీ. నేను డైరెక్ట్ గా మాట్లాడతాను, నాకేం భయం లేదు. ఇప్పుడు మళ్ళీ నేను చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి బినామీ, ఈ పెద్ద మనిషి రాజ్యసభ తీసుకున్నాడు తెలంగాణ నుంచి, టీటీడీ బోర్డు మెంబర్ తీసుకున్నాడు, ధైర్యంగా ఉంటారు. మనం ఏం చేయగలం? లేకపోతే సంవత్సరం పాటు మత్స్యకారులందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉంటే ఒకడైనా వచ్చి స్పందించాలి కదా. నెక్స్ట్ ఇంకొకటి పైప్ లైన్ వేయడానికి మీరు ఏమైనా గ్రామస్తులను పర్మిషన్ ఇచ్చారా? తీర్మానం ఇచ్చారా? వితౌట్ పంచాయతీ తీర్మానం, వితౌట్ పబ్లిక్ హియరింగ్ పైప్ లైన్ వేసే ప్రసక్తి లేదు. పైప్ లైన్ వేసే ప్రసక్తి లేదు. ఎవరు అనకూడదు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి కూర్చున్నా కూడా పైప్ లైన్ వేయలేడు మీ సహకారం లేకపోతే. దానికి మీరు అందరూ ముందు కట్టుబడి ఉండండి. 365 రోజులు చేసామా 400 రోజులు చేసామా ధర్నా కాదు. ఆ విషయంలో మీరందరూ కట్టుబాటుగా ఉంటేనే కనీసం నేను చెప్పేది ఏంటంటే చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, మీరైనా కొంచెం యాక్టివ్గా ముందుకు రండి. నేను మెయిన్ అది నేను కోరుకుంటున్నది అదే. పెద్దలందరూ ఉంటారు, పెద్దలు సపోర్టివ్గా ఉంటారు. పెద్దలకు చాలా మంది కొంతమంది చదువు ఉండదు, కానీ మీరందరూ ఎంతో కొంత చదువుకొని బయటకు వచ్చిన వారు కాబట్టి సార్ జీవో నేను మీకు అది లెటర్ మీకు ఫార్వర్డ్ చేయమని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తాను. నేను ఆర్టీ యాక్ట్ నుంచి తెప్పించుకున్నాను. అది అంటే అంత మనకి డెలిబరేట్గా తప్పు చేస్తూ కూడా వాళ్ళు బయటకి ఏమి కనిపించకుండా చూడండి ఎలా నుంచున్నారు. అసలు బయటకు కూడా రాడు. ఏమనంటే ప్యూర్లు ఏమనంటే మేము డబ్బుతో కొంటాం, అదే అర్థం. ప్రాణాలను కొనగలరా డబ్బుతో కొని అదే ప్రాణాలు కొనమనండి. ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టించమనండి అయ్యా, ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించమనండి. ఇక్కడ అలాంటివి చేయరు. వచ్చినోడికి 10,000 చేతులు పెట్టేసి నోరు మూయించామా, వచ్చినోడికి 50,000 చేతులు పెట్టి నోరు మూయించామా, ఇదే జరుగుతుంది. దానికి ఇచ్చిన ప్రయారిటీ వాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించడానికి పెట్టమనండి. మనమే హారతలు పడతాం, మన ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం, మనమే వెళ్ళి దయచేసి ఆ విషయంలోని మీరు అయిపోయింది. 50,000కి 20,000కి మన ప్రాణాలు అమ్ముడుపోకనివ్వకండి. అదొకటే నేను చెప్తున్నా. మీరు నాకు ఈరోజు వెంకటనగరం ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే మీ టైంలో నేను ఉండేదాన్ని. ఆ 2 ప్రోగ్రాంలు ఈరోజు పెట్టేసుకున్నాను నేను, సో దట్ నేను వెళ్తాను. ఎనీ టైం మీరు ఎవరు రాజేపేట నుంచి నాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా నేను డెఫినెట్గా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.